హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో ఇంటి సమస్యల్లో ఎలుకల సమస్య ఒకటి. ఫ్రీగా వచ్చే ఎలుకలు ఖరీదైన వస్తువుల్ని పాడు చేస్తూ ఉంటాయి. అయితే ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం ఎలుకల్ని కట్టడి చేసే అవకాశం ఉంది. సరే, వీడియోలోకి వెళ్దాం. పైన చూపించే విధంగా పైప్ అయితే తీసుకున్నాం. చిన్న హోల్ చేసుకోవాలి, దానికి బెజ్జం దానిలోకి పట్టేటట్టు ఒక రాడ్ అరేంజ్ చేసుకోవాలి మనం. సరే, రాడ్ అయితే గట్టి సువ ఉండాలి ఒకటి. ఇలా మార్కింగ్ చేసుకొని బకెట్లో మార్కింగ్ ఉన్న చోట రెండు పక్కల రెండు బెజ్జాలు. ప్లాస్టిక్ కదా, మురికినే బెజ్జం పడుద్ది. దేని సహాయంతో బెజ్జం వేసుకొని రాడ్డు ఒక పక్క ముందుగానే ఒక చివర మెలికి తిప్పాను అనమాట. మెలికి తిప్పి పెట్టేసుకున్నాం. పైపులో ఉండగా ఆ పక్క దాకా పెట్టేసాం. ఇట్లా కరెక్ట్గా దాని మీద ఆనేటట్టు పెట్టుకోవాలి పైపు ముక్క. ఈ పక్క కూడా వంచేస్తున్నాం. ఒక పక్క ముందే వంచుంది, రెండో పక్క ముందు వంచేసి దీన్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని ఆ పైప్ అట్లా వంగిపోతుంది కదా, అటు బరువు ఎక్కువ ఉంది కాబట్టి అటు వంగిపోద్ది. ఆ బరువు తగ్గట్టు ఇటు నట్టు, మా దగ్గర నట్లు ఉన్నాయి కాబట్టి మేము నట్లు పెట్టి కవర్ చేస్తున్నాం. మీరు ఏదైనా వేరే బరువు కూడా పెట్టుకోవచ్చు. అంటే సింపుల్గా అటు పక్క వంగాలి. ఎక్కువ బరువు పెట్టేసుకుంటే మళ్ళీ ఎలుక హ్యాపీగా వచ్చి తిని వెళ్ళిపోద్ది అనమాట. రెండు పక్కల గమ్ గన్నేసాం, అటు ఇటు జారకుండా పైపు. సరే, ఎలుక ఎక్కడానికి నిచ్చెన కూడా రెడీ. ఈ పక్క ఏదో ఒకటి కావాలి కదా దానికి, అందుకని ఈ పక్క పీనట్ అది వేస్తున్నాం. మీరు చేపలు కూడా ఏదైనా వేసుకోవచ్చు దానికి. అంటే అటు నుంచే ఎక్కాలి, అది ఇటు నుంచి ఎక్కలేదు. ఆ బకెట్ బాగా హైట్ ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే అందులో పడిన ఎలుక మళ్ళీ ఎగిరి బయటకు వెళ్ళిపోద్ది. ఎలుక చాలా తెలివైంది కాబట్టి ఎత్తులో ఉండాలి. అవసరమైతే మీరు బకెట్లో నీళ్లు కూడా పోసుకోవచ్చు. అది ఎగిరి దూకడానికి గ్రిప్పు లేకుండా ఉంటుంది. సరే, వచ్చినాయి, చూద్దాం. ఈ ప్రయోగం మొత్తం చీకట్లోనే చేయాలి, చీకట్లో పెట్టాలన్నమాట. అది డార్క్ లైట్, అప్పుడు వస్తాయి. లైటింగ్ ఉన్నప్పుడు ఎలుకలు రావు. సరే, వచ్చింది, పడ్డది. ఓకే, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్. అదే బకెట్ తక్కువ ఎత్తు అయితే ఎగిరి వెళ్ళిపోద్ది. సరే, కాన్సెప్ట్ మీకు నచ్చింది కదా. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఆల్.